అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని పిలిచినా సరే ఇలాంటి వారి ఇంటికి అస్సలు వెళ్ళకండి. మన కోసం బ్రతికే వాళ్ళని దేవుడు ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారని తెలుసుకోండి. అద్దాల మెడలు అందంగానే కనిపిస్తాయి. కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మెడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మనం ఎవరనే నిజం కూడా అందులో మర్చిపోతారు. నమ్మకాన్ని పెంచుకోవడానికి చాలా కాలం పడుతుంది. కానీ పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్‌లో మనం తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం చాలు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు, 10 సార్లు ఆలోచించి అడుగేయాలి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకండి. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. ఒక స్త్రీ జీవితం బంగారం కావాలంటే తన చెయ్యి పట్టినవాడు బంగారం లాంటి ప్రేమ చూపించాలి. ఓపిక పట్టి చూడండి. గాయం చేసిన కాలం సాయం కూడా చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం భర్త జీవితమే శూన్యం. జీవితంలో స్థిరపడడం అంటే డబ్బు, పేరు సంపాదించడం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కోవాలి. కష్టాలు ఉన్నప్పుడే స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడే బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకంటే బాధ కన్నా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమించడం మాత్రమే సరిపోదు. ఆ ప్రేమను చూపించడం కూడా తెలియాలి. అప్పుడే అవతల వారికి అది చేరుతుంది. ఒకటి గుర్తుంచుకోండి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో తెలుసుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. నిజమే కదా? అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసినా నీకే గనుక అర్హత ఉంటే అవకాశం అనేది నువ్వు నిలబడిన చోటనే తలుపు తెరుస్తుంది. ఆ పైవాడు నీ కడుపున పుట్టిన పిల్లల తలరాతను నీ చేతిలోనే రాసిపెట్టి ఉంచాడు. జాగ్రత్త. నువ్వు నడిచే నడవడిక నీ పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కట్టుకున్నవాడు కట్నం చూసేవాడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకునేవాడైతే అమ్మాయి అదృష్టవంతురాలే. ఎందుకంటే ఒక అమ్మాయి అదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఒక్కసారి వద్దు అని తరిమేసిన వాళ్ళ ఇంటికి మళ్ళీ పిలిచారని పరిగెత్తకూడదు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఏంటి, ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆస్తులు అవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించే వాళ్ళు చాలు. మాటి మాటికి కంటతడి పెట్టుకుంటుంది అంటే అది వాళ్ళ బలహీనత కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది కాబట్టి. ఆ కన్నీళ్లు అలా బయటికి వస్తాయి. వచ్చిన అదృష్టాన్ని వద్దనకు, వెళ్ళిపోయిన దురదృష్టాన్ని పిలవకు. నీలో ఉన్న దానితో తృప్తిపడు. లేని దానికోసం వచ్చే దానికోసం ఎప్పుడూ ఆతృత పడకండి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోండి. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం. బ్రతికుంటుంది, కానీ ఊపిరాడే శవంలా ఉంటుంది. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. అమ్మాయి జీవితం అందంగా మలచగలిగేది ఇద్దరు మాత్రమే. ప్రేమను పంచిన తండ్రి, ప్రేమతో తన మనసును గెలిచిన భర్త. మగాడికి నిజంగా ప్రేమ కావాలంటే పెళ్ళాం దగ్గర దొరికినంత ప్రేమ ఇంకా భూమి మీద ఏ ఆడదాని దగ్గర దొరకదు. నిజమే కదా? నీకు జన్మనిచ్చిన తల్లి దగ్గర కూడా ఆ ప్రేమ దొరకదు. భార్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీ భార్యని ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమించి చూడండి. మీకే తెలుస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనవాళ్ళా కాదా అని తెలుసుకోవాలంటే మనతో ఐశ్వర్యం ఉన్నా లేనట్టు ఉండాలి. లేదా సాయం చేయడానికి ఆపేయండి. అప్పుడు తెలుస్తుంది నీ కోసం ఉండేవాళ్ళు ఎవరో, వదిలేసేవాళ్ళు ఎవరో అనేది. ఎవరు నీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో అర్థమవుతుంది. రంగును చూసి జీవితం యొక్క భాగస్వామిని ఎంచుకుంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కూడితేనే నొప్పి ఎక్కువ. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూసుకున్నా సరే
భార్యకు భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు. భర్త తోడు ఉంటే ఎంత కష్టాన్నైనా సరే భార్య దాటేయగలదు. నిజమే కదా! ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది కూడా ఇదే. ఒక్క భార్య తన భర్తను ఎంత ప్రేమగా చూసుకుంటుందో, తన భర్త నుంచి తను ఆశించేది నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అది కాకుండా బంగారము, డబ్బు ఇవేమీ ఆశించదు. ఒక భార్య ఆశించేది నిజమైన ప్రేమ. ఈ ఒక్కటి చూపగలిగితే భార్య భర్త కోసం దేనినైనా సరే వదిలేసుకుంటుంది. నిజమే కదా! ఒక్కసారి మీరే చెప్పండి. నేను చెప్పేది ఎంతవరకు నిజమో, అబద్ధమో అనేది. నువ్వు చెడిపోవాలంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అదే బాగుపడాలంటే ఎంతోమంది అడ్డంకులు సృష్టిస్తారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే నీకు గెలుపు సాధ్యం. మీకు వచ్చే కోపమనేది చేతకానితనం. మీరు ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒకే ఒక ఆయుధం ఆ కోపం. దానివల్ల బంధాలు దూరమవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. నిజమే కదా! ఏం చేయాలని ఎవరిని అడక్కండి. ఇలా ఉండని అని ఎవరిని చెప్పినా వినకండి. మీకు నచ్చింది మీరు చేసుకోండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. కానీ మంచిని వదలకండి. చెడు చెంతకు వెళ్ళకండి. మీకు ద్రోహం చేసేవారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు. కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. అవసరం లేని ఆర్భాటాలు, పనికిరాని ఆవేశాల వల్ల ఎప్పటికీ ఎప్పుడూ ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. మీరు ఎదుటి వారిని ఎంతకాలమైతే అనుసరిస్తూ ఉంటారో అంతకాలం మీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు. ప్రాణం పోయేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ, మనం ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోతుంటే ప్రాణం పోయినట్లు ఉంటుంది. నిజమే కదా! జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.